తేజ టీవీ న్యూస్. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మన దేవాలయంలో గంగా భవానీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయం బైరోనుబండ 1972 నుంచి దిగ్విజయంగా ప్రతి వార్షికోత్సవం కూడా చాలా విజయప్రదంగా 5 రోజుల పాటు జరుగుతుంది. ఆలయ కమిటీ చైర్మన్ దండ యాదగిరి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దినాభివృద్ధి చెంది ఈ సంవత్సరము మనం విశేషంగా దండ అశోక్ రెడ్డి గారు మనకి దేవతామూర్తులను కూడా 28 అడుగులుగా మన 2 అడుగుల నర మూర్తులను కూడా దేవతామూర్తులను కూడా మనకి ఈ సంవత్సరం కూడా విశేషంగా ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా అందరికి కూడా విధంగా కన్నుల పండుగగా ఈ కళ్యాణాన్ని మన శివపార్వతుల కళ్యాణాన్ని కూడా అందరూ తిలకించడానికి అందరూ కూడా విశేషంగా ఆ యొక్క కళ్యాణ మహోత్సవంను కూడా అందరూ కూడా తరించి ఈ ఏదైతే మనకు జరుగుతున్న గత 53 సంవత్సరాలుగా జరుగుతున్న వార్షికోత్సవాలన్నీ కూడా ఎంత ఘనంగా జరుగుతున్నాయో దానికంటే రెట్టింపు ఘనమైనటువంటి ఉత్సాహంతో దేవతామూర్తులు కూడా మనకు విచ్చేసినారు. ఈరోజు ప్రారంభము 14వ తారీఖు ఈరోజు శనివారం నుండి రేపు 18వ తారీఖు బుధవారం వరకు అంగరంగ వైభవంగా మన దేవాలయంలో గంగా భవానీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం బైరోనుబండ అన్ని గ్రామాల వారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి గంగా భవానీ ఆశీస్సులు పొంది తమ కార్యక్రమాల్లో అందరూ కూడా విజయం సాధించి ఆచందార్కం కూడా ఆ గంగా భవాని ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదం పొంది వాళ్ళు కూడా దినదిన ప్రవృద్ధిమానంగా అందరూ కూడా వాళ్ళ విశేష ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ తమ ఏ కార్యక్రమాలు చేస్తే కూడా వాళ్ళందరూ కూడా రెట్టింపు ధనాన్ని కూడా లక్ష్మీ కటాక్షం కూడా కలిగి వాళ్ళందరికీ కూడా శుభాలు జరగాలని ఈ సంవత్సరం కూడా విశేషంగా మన దేవతామూర్తుల కళ్యాణము కూడా అందరూ విశేషంగా రేపు 15వ తారీఖు మహాశివరాత్రి 12 రాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో 12 గంటలకు విశేషంగా కళ్యాణం మన శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారు అయ్యవారు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కూడా వాళ్ళందరూ కూడా పొందాలని చెప్పి ఆశిస్తూ అందరికీ దిగ్విజయం కలగాలని చెప్పి కూడా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నుంచి విశేషంగా ఇక్కడ సీతారామ యొక్క ఆలయం కూడా నిర్మాణం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలు కూడా మనకి 19వ తారీఖు గురువారం నుండి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నా అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతిష్టా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమంలో ఆ యొక్క రామ లక్ష్మణ సీతా సమేత ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ యొక్క సీతారాముల వారి ఆంజనేయ స్వామి వారి ఆ సీతమ్మ వారి అనుగ్రహాన్ని కూడా వాళ్ళు అందరూ కూడా పొందాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో విజయంగా పాల్గొని ఈ దిగ్విజయం చేయవలసిందిగా ఆలయ కమిటీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాము. రోజు విశేషంగా 18వ తారీఖు బుధవారం కూడా మనకు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా అందరూ ట్రాక్టర్ వాళ్ళు ఎడ్ల బండ్ల వాళ్ళు అందరూ కూడా వేలాది సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క శివాలయము చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా తిలకించి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ఇంకొక చిన్న మనవి ఏంటంటే సీతాలక్ష్మణ సమేత 22కు ప్రతిష్ట కూడా జరుగుతున్నాయి. 19వ తారీఖు గురువారం పాల్గొన శుద్ధ విద్య ఆ రోజు మొదలుకొని మనకి 22వ తారీఖు ఫిబ్రవరి 2026 పంచమి వరకు కూడా ఆదివారం వరకు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రతిష్ట సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆ యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుంది. ధ్వజస్తంభ ఆ యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వేలాది సంఖ్యలో యొక్క బైరోనుబండ గ్రామానికి విచ్చేసి విధంగా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో విశేషంగా పాల్గొని వాళ్ళందరూ కూడా దిగ్విజయంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తరించగలరు అని తెలియజేస్తున్నాము.
మా దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు ఈ భైరవనబండ ఉమామేశ్వర గంగాభవాని దేవస్థానాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మనం ప్రారంభం కావడం జరిగింది. గణపతి పూజ, పుణ్యావచనము, మంటపారాధన, నూతన దేవతామూర్తుల అభిషేకము, అది అన్ని దేవతలకు అభిషేకాలతో పాటు ఈరోజు మనం ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత రేపు శివరాత్రి సందర్భంగా ఈడ వేలాది మంది భక్తులు, ఇది 1972 సంవత్సరంలో మన గంగా సమేత ఇక్కడెక్కడ నీళ్ళు లేనటువంటి ప్రాంతంలో ఆ భూమి మీదనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి తండోపతండాలో అంటే ఇట్లా ఒక గొర్రెల కాపరి చూడడం జరిగింది. ఆ గొర్రెల కాపరి ఊర్లోకి వచ్చి ఇట్లా చెప్పడం వల్ల భూమి మీద నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి గ్రామ పెద్దలు వచ్చి చూసేసరికి చెల్మలాగా దిగంగానే అక్కడ లింగాకారం దొరకడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1972 నుండి ఇప్పటి వరకు అదొక 28, 26 సంవత్సరాలు, దాదాపు 53 సంవత్సరాల పైగా ఇక్కడ కొలువై ఉన్నటువంటి గంగామాత కానీ, తర్వాత ఇక్కడ పైన ఈ గుట్ట మీద మనం ఉమామేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడ వినాయక గణపతి మహాస్వామి, ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ టెంపుల్, తర్వాత పక్కన అయ్యప్ప స్వామితో సహా కింద గంగమ్మ టెంపుల్ కట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం కూడా ప్రజలు వస్తుండ్రు. ఈ బ్రహ్మోత్సవాలలో ఇంకా అధిక సంఖ్యలో లక్షలాది మంది ఈ 5 రోజుల కార్యక్రమం ఈరోజు మొదలయ్యి, ఈరోజు అంటే మనకు 14వ తారీఖు నుండి 14/2/2026 నుండి 18/2/2026 వరకు బుధవారం వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. 18వ తారీఖు ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా జరగడం జరుగుతుంది. ఆ యొక్క ఎడ్ల బండ్ల ప్రదర్శనలో వందల మండలాల నుంచి 1000 గ్రామాల ప్రజలు కూడా ఇందులో పాల్గొని, ఈ 5 రోజుల కార్యక్రమం లక్షలాది మంది పాల్గొని ఈ యొక్క గంగా తీర్థం తాగినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు లేనటువంటి పిల్లలు కలగడం, ఆరోగ్యం బాగాలేనటువంటి ఆరోగ్యంగా ఉండడం, అనేక ఈ యొక్క తీర్థం గతంలో 72లోనే ఇక్కడ వెలిసినటువంటిది. ఆ రోజున్న ఢిల్లీ పీఠం వరకు, ఆ రోజున్న కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఇక్కడికి గుడికి కూడా వచ్చిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఢిల్లీ వరకు అప్పట్లోనే పోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ చుట్టుపట్టు నల్గొండ జిల్లా కానీ పక్క జిల్లాల నుండి కూడా చాలామంది కూడా భక్తులు హైదరాబాద్ నుండి కానీ అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని స్వామివారి కృప కటాక్షం పొందుతారు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ ఎడ్ల బండ్ల ప్రదక్షిణ తిలకించి స్వామివారి కృప కటాక్షం పొంది తరించాలని చెప్పి కోరుచున్నాం. అట్లాగే ఈ భైరవనబండలో నూతనంగా సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ ఆంజనేయ సమేత యొక్క గుడి నిర్మాణం జరిగింది. అది 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఆ యొక్క కార్యక్రమాలు ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ యొక్క భక్తులు కూడా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత ఆ 19 నుంచి 22వ తారీఖు వరకు ఆ యొక్క సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత గరుడ స్తంభం యొక్క ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి కృప కటాక్షాలు పొందాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు కూడా వస్తున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున మేము కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం 22వ తారీఖు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రతిష్ఠ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ శివరాత్రి ఉత్సవాలు మరియు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామంలో కానీ మండలం, జిల్లా, రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు మంచిగా పండి ప్రజలంతా సుఖ సంతోషంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మీరు కూడా అందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ గుడిని కూడా ఒక 5 కోట్లతో అభివృద్ధి చేయాలని ఉమామేశ్వర దేవస్థానాన్ని మా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారిని, జిల్లా మంత్రి గారిని కూడా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకుపోయి మనకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క ఉమామేశ్వర స్వామి గుడికి ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి కూడా మేము
ఏది అనుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ భైరవుడి గుడి కూడా ఉంది, అది శిథిలావస్థ పోయింది. అది కొన్ని వేల సంవత్సరాల నాటి గుడి కూడా ఉన్నది, దానికి బాట లేకుండా ఇబ్బంది పడుతున్నాం. అది కూడా ఒక బాటగా ఏది రోడ్డు కావాలి, ఒక 2 ఎకరాల భూసేకరణతోటి రోడ్డు వేపియాలి, దానికి 1.5 కోటి అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏది చేపించుకోవడానికి మేము గ్రామస్తులు అంతా ఏది ఉండి మా ఎంపీ ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో ఆ యొక్క కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటాం. అది కూడా భైరవుని గుడి భారతదేశంలో కాశీలో ఉన్నది, తర్వాత ఇక్కడ ఉన్నది. అంటే ఒక మొత్తం అష్ట భైరవులు ఉంటాయి, 8 మంది భైరవులు ఉంటారు. ఆ భైరవులలో భైరవుని బండ భైరవుడు కూడా ఉన్నాడు. కాబట్టి అక్కడ కూడా ఆ గుడిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన గ్రామస్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో అది కూడా ఫస్ట్ రోడ్డు లేకపోవడం వల్ల అది వెనకబడిపోతుంది. ఆ రోడ్డు కొరకు కూడా మేము ప్రయత్నం చేసి ఆ యొక్క ఈ మీడియా ద్వారా మా జిల్లా మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం ఉమామేశ్వర టెంపుల్ నుండి భైరవుని గుడి వరకు రోడ్డు కావాలి. భక్తులందరూ కూడా అక్కడికి పోవడానికి వీలు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒకటి కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.